అందరూ జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా పార్వతీపురం షెడ్యూల్ ఏరియాకి సంబంధించి తొండ పంచాయతీ జగ్గుదిర వలస గ్రామ గిరిజనులకి నేను హృదయపూర్వకంగా పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో షెడ్యూల్ ఏరియా నిరూపించేది జగ్గుదిర వలస గ్రామస్తుల ఐక్యతే. ముఖ్యంగా అదే. ఎందుకంటే ముందుండి నడిపించినటువంటి శ్రీధరపు చిన్నప్ప గారికి నమస్కారం తెలియపరుచుకుంటున్నాను. ఇప్పుడు ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ప్రపంచంలో అన్ని చోట్ల జరుగుతున్నాయి. కానీ గిరిజనుల అభివృద్ధి స్థాయి అనేది ఇలాగే ఉండిపోతుంది. ఈ విషయం మీ అందరికీ తెలిసింది. మనం పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్నాం కాబట్టి ఇక్కడ గిరిజనుల పైన చాలా చోట్ల కూడా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. దీని గురించి అడిగేవారు లేరు, ప్రశ్నించేవారు లేరు. స్థానికంగా మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా దీని గురించి పట్టించుకోవడం లేదు, ఎప్పుడూ జరగలేదు. ఆ మధ్యన మీ అందరికీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉద్యోగాలు ఇచ్చారు అప్పుడు షెడ్యూల్ ఏరియాని. ఆ తర్వాత పీసా గ్రామ సభలను ఎప్పుడు జరగలేదు. కానీ 2024 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వారు షెడ్యూల్ ఏరియాలో కూడా పీసా గ్రామ సభలు జరపండి అని చెబితే మొన్నటికి మొన్న మన ఒక్క మండలంలో కూడా కొన్ని పంచాయతీల్లో పీసా గ్రామాలు జరిగాయి. పీసా గ్రామ సభలను జరగడానికి కారణం ఏంటంటే అది షెడ్యూల్ ఏరియా. మీ అందరికీ తెలిసిన విషయమే, కానీ మనలో చాలా మందికి తెలియదు ఈ విషయం. మన గౌరవనీయులు జయన్న గారు చెప్పారు, అమర్నాథ్ గారు చెప్పారు, కోర్టులో కేసు వేసాం గెలిచామని. 100% రైట్. ఏ విధంగా ఇచ్చారు అంటే ప్లెయిన్ ఏరియాకి అయితే ఇస్తారా? ఇదంతా షెడ్యూల్ ఏరియా. షెడ్యూల్ ఏరియా భూభాగంలో ఎస్టీలు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి పూర్తి అర్హత సాధించారని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. 1970 ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఏరియా బాగా నష్టపోయింది అని చెబితే సాలూరు మండలం తోనం ఏరియాలో గిరిజనులు అత్యధికంగా నష్టపోయారని తెలిసింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లా నుంచి తౌజరీస్ కమ్మాస్ వస్తే అక్కడ గిరిజనులు ఆక్రమించుకున్నారని నేను రికార్డు తీసుకొచ్చాను. దానికి సంబంధించి 152 మంది పైన ఎల్టీఆర్ కేసులు వేసాము. అది ఇప్పుడు నడుస్తున్నాయి. అది షెడ్యూల్ ఏరియా కాబట్టి చౌదరీస్ పైన ఉద్యోగాలన్నీ ప్రతి ఒక్కరికి వస్తాయి. ఎవరికి వస్తాయి? చదివిన వాళ్ళకి వస్తాయి. బాగా గుర్తుంచుకోండి, ఉద్యోగాలు అనేవి చదివిన వాళ్ళకి వస్తాయి. ఆర్థిక స్థోమత బాగుండి, తల్లిదండ్రులు బాగుండి బాగా చదివిస్తే ఉద్యోగాలు వస్తాయి. కానీ లేని పేద గిరిజనుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? అది ఆలోచించాలి. గిరిజనుడికి భూమే ముఖ్యం, భూమి తల్లే ముఖ్యం. గిరిజనుడు బతకాలంటే, రాజులాగా బతకాలంటే భూమి ఉండాలి. మన జయన్ గారు చెప్పినట్టు తమిళనాడు, కేరళ అలాగే మనం బతకలమా? బతకలేం. ఇది షెడ్యూల్ ఏరియా ప్రయోజనం కాబట్టి మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మొన్నటికి మొన్న స్థానికంగా ఉన్నటువంటి ఒక గిరిజనుడు ఎస్టీ జాతపు కూరేటి లక్ష్మణరావు అనే గిరిజనుడు పైన గిరిజనేతరులు నది రోడ్డు మీద ఇంట్లోకి వెళ్ళి తుడుచుకొట్టారు. ఇలా జరగదని గ్యారంటీ ఏంటి? ఇక్కడే ఇదే ఊర్లో ఇక్కడే ఒక గిరిజనుడు కరెంటు తీగలో చౌదరీస్ పామాయిల్ మాటలు కోసినప్పుడు చనిపోతే వాడికి ఏం చేయలేదు, మెత్తబట్టి వదిలేశారు. ఇక్కడే తొండ పంచాయతీ సంబంధించి అక్కడ కూడా అలాగే చేశారు. ఒక చౌదరి మట్ట పెట్టి కొట్టేస్తే సోనీలే పాపంలో వదిలేశారు. 2 ఎకరాల భూమి రాయించుకున్నాను. కానీ ఈ రోజు కూడా ఆ భూమి అనేది రిజిస్ట్రేషన్ జరగలేదు. అందుకే మేమంతా ఏం చేశామంటే ఆ రోజు మా మిత్రులు కొండగూరి సూర్యారావు, కొండగూరి ఉదయ్ కుమార్ వీళ్ళందరూ కూడా సహకరించి 13 మంది పైన చౌదరీస్ పైన మొదటిసారిగా ఎల్టీఆర్ మొత్తం అట్రాసిటీ కేసు పెట్టించాము. అట్రాసిటీ కేసు నమోదు చేశాము సాలూరు నియోజకవర్గంలో. ఇటువంటివి ముందు జరగకుండా ఉండాలని మనం ఏం చేయాలి? మనం అందరం కూడా కలిసి పోరాడాలి. కలిసి పోరాడితేనే మనం ఏదైనా సాధించుకోగలం. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇది షెడ్యూల్ భూభాగం కాబట్టి దానికి సంబంధించి మీరు చేయాలి. గత 3 నెలల్లో ఐటీడీఎస్ అండ్ ఆఫీసర్స్ ఎన్జిఓస్ తరఫున మన రాష్ట్ర గవర్నర్ గారిని కలిసాము. పార్వతీపురం షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి 1496 గ్రామాలు కూడా నష్టపోతున్నాయి. ఇదిగోండి ఈ విధంగా నష్టపోతున్నారని. అలాగే 6 నెలల్లో న్యూఢిల్లీ వెళ్ళాము. న్యూఢిల్లీ వెళ్ళి సెంట్రల్ ట్రైబల్ మినిస్టర్, ఎస్టీ కమిషనర్ వెళ్ళి కలిసాము. షెడ్యూల్ ఏరియాలోన ఈ విధంగా జరుగుతున్నాయి, నష్టపోతున్నాము, ఇది కూడా ఒకసారి ఆలోచించండి అనుకొని మీ అందరికీ తెలియపరచు. ముఖ్యంగా అండర్లైన్ చేసుకోవాలి ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ పీసా గ్రామ సభలు పెట్టారో ఇదంతా షెడ్యూల్ ఏరియా అని మీ అందరికీ తెలియాలి.
అలా మీటింగ్లు పెడతారు, జరుగుతాయి, వెళ్ళిపోతామంటే మన అమాయకత్వం. ప్రతి ఒక్కడు ప్రశ్నించాలి, అడగాలి. పోరాడితే పోయేదేముంది, బానిస సంకల్ప అని ఒక మహనీయుడు అన్నాడు. నరాలు తెగేలా పోరాడితేనే తరాలు గుర్తుంచిపోతామని ఒక మహనీయుడు అన్నాడు. మనం గెలవాలన్నా పోరాడాలన్నా మనమంతా ఏకమయ్యాలి. మనకు మనం హక్కుల కోసం పోరాడదాం, మనకు మనం సాధించుకుందాం. ఇందాక మొదట్లో చెప్పారు, మన అమర్నాథ్ వేశారు, షెడ్యూల్ ఏరియాలోకి ఒక పోలీసు రావాలన్నా సరే ఒక పంచాయతీ సర్పంచ్ అనుమతి తీసుకోవాలి. మీకు తెలుసు, చాలా సంవత్సరాల నుంచి షెడ్యూల్ ఏరియా గురించి పోరాడుతున్నామని. ఆ పోరాడుతున్నప్పుడు కూడా చాలా మంది సహకారాలు అందించారు. అందులో మా పనసపత్రిక సర్పంచ్ సంబంధించి సీతారాం గంగమ్మ నాగేశ్వరరావు మాకు సపోర్ట్ చేశారు. మన పంచాయతీ సంబంధించి ముందుకెళ్ళాలి, ఇది నిరూపించాలని మేము కోర్టుకు వెళ్తున్నప్పుడల్లా కూడా ఆర్థిక సాయం అందించారు మన సీతారాం నాగేశ్వరరావు సర్పంచ్ గారు. ఇది చాలా మందికి తెలియదు. దయచేసి ఈ విషయంలో మన గిరిజనులందరం కూడా ఒక తాటిపై నడిస్తే షెడ్యూల్ ఏరియా అనేది వచ్చి మా తరం ఎలా అయిపోయినా సరే భావిబాత పౌరులు చిన్నపిల్లలు వాళ్ళందరికీ కూడా మంచి ప్రతిఫలాలు అందజేస్తాం. దయచేసి అందరూ సహకరించండి, కలిసి పోరాడదాం, కలిసి ముందుకెళ్దాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.